హైదరాబాద్ శివార్లో ఓ బడా రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణను రంగారెడ్డి జిల్లాలోని కేకే ఫామ్ హౌస్ లో దుండగులు హత్య చేశారు. షాద్నగర్లోని తన ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా నరికి చంపారు. ఇంతకీ ఎవరా రియల్టర్, అతన్ని ఎందుకు చంపారు? ఇవి తెలియాలంటే వాచ్ ది స్టోరీ. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్షా కోటకు చెందిన కమ్మరి కృష్ణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కన్వెన్షన్ సెంటర్లతో పాటు ఫామ్ హౌస్లను నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో ఆ ప్రాంతంలో కేగేగా గుర్తింపు పొందాడు. అయితే ఆయనను షాద్నగర్ సమీపంలోని కమ్మదనంలో ఉన్న ఫామ్ హౌస్ లో ఉండగా దుండగులు రెక్కి నిర్వహించి పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు తెలుస్తోంది. దుండగులు కేకేను హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను శంషాబాద్లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసు పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ హత్య వ్యాపారం నేపథ్యంలోనేనా లేక మరే ఇతర కారణాల వల్ల హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కానీ పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. కమ్మరి కృష్ణ 3 పెళ్లిళ్లు చేసుకున్నట్లు వెలుగులోకొచ్చింది. అప్పటి నుండి కమ్మరి కృష్ణపై కొడుకులు పగ పెంచుకున్నారు. పథకం ప్రకారం మర్డర్ చేసినట్లు గుర్తించారు. ఈ హత్యలో అతడి పెద్ద కొడుకు శివకుమార్ హస్తం ఉందని పోలీసుల విచారణలో తేలింది. గతంలో కన్న కొడుకులను చంపడానికి కమ్మరి కృష్ణ సుపారీ ఇచ్చినట్లు సమాచారం. అయితే 2 కొడుకులు ప్రాణాలతో త్రుటిలో బయటపడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక కృష్ణ హత్య కేసులో మరో ట్విస్ట్ కూడా వెలుగులోకొచ్చింది. వివాదాస్పద భూములను కొనుగోలు చేయడమే కృష్ణ నైజంగా కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా కొంతకాలంగా కృష్ణకు తన పెద్ద భార్య కొడుకులతో తగాదాలున్నాయి. ఆస్తులు కావాలని కొడుకు తరచూ తండ్రితో గొడవలు జరుగుతుండేవి. కృష్ణ సంపాదించిన ఆస్తి 3వ భార్యకు చెందుతుందని ఉద్దేశంతో కృష్ణకు బాడీగార్డ్గా ఉన్న బాబా అలియాస్ శివానందతో పెద్ద భార్య కొడుకు చేతులు కలిపాడు. తండ్రిని హతమార్చేందుకు బాబాకు భారీ మొత్తంలో సుపారీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో 6 నెలల క్రితం తనకు బాడీగార్డ్గా ఉన్న బాబాతోనే కొడుకును హత్య చేయించేందుకు కృష్ణ ప్లాన్ వేయగా 2 సార్లు తప్పించుకున్నారు. కృష్ణ పెద్ద భార్య కొడుకు ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. మరోవైపు ఆది నుంచి రియల్టర్ కమ్మరి కృష్ణ ఉదంతం వివాదాస్పదంగా ఉండేది. దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆస్తులను కూడగట్టిన కమ్మరి కృష్ణ జంట నగరాల్లో కేకే కన్వెన్షన్ ద్వారా అందరికీ సుపరిచితుడు. రియల్ రంగంలో అందవేసిన చెయ్యి. క్రిమినల్ బ్రెయిన్ ను ఉపయోగించి వివాదాల్లో ఉన్న సామాన్యుల భూములను తీసుకుని వారిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేవాడంటూ అతడిపై చాలా ఆరోపణలున్నాయి. భూముల వ్యాపారంలో మొదట నమ్మించి మచ్చగ చేసుకున్న తర్వాత ఏదో రకంగా భూములను కైవసం చేసుకునేందుకు నానా రకాలుగా కృష్ణ యాగి చేస్తాడని మార్కెట్లో ఇతనిపై విమర్శలున్నాయి. నమ్మించి భూములిచ్చిన వారికి కూడా సరిగ్గా డబ్బులు చెల్లించే రకం కాదని, పైసల కోసం మొండికేసేవాడని చెబుతున్నారు. చాలా మందికి కమిషన్లు కూడా ఎగ్గొట్టినట్లు బాధితులు తెలిపారు. సొంత ఇంటి నుంచి మొదలుకొని బయట మార్కెట్లో కూడా ఏదో రకంగా కమ్మరి కృష్ణ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూనే ఉన్నాడు. బాడీగార్డ్ బాబా విషయంలో కూడా గతంలో అనేక పనులు అతనితో చేయించుకుని చివరకు అతన్ని కూడా ఉద్యోగం నుంచి తొలగించాడని విచారణలో తేలింది. ఇతని మాటలు నమ్మి కొన్ని కేసుల్లో జైలుకు వెళ్లినా కూడా పెద్దగా పట్టించుకోలేదని నిందితుడు తెలిపారు. ఇదే అదునుగా చేసుకున్న కమ్మరి కృష్ణ పెద్ద భార్య కొడుకు బాబాకు సుపారీ ఇచ్చాడు. బాడీగార్డ్ చేతిలో కమ్మరి కృష్ణ హత్యకు గురయ్యాడు. బాబా తన మిత్రులైన సందీప్, జగదీష్లతో కలిసి కమ్మదనం ఫామ్ హౌస్ లో కృష్ణను హత్య చేసి అక్కడి నుంచి పరారై శంషాబాద్లో పోలీసులకు లొంగిపోయారు.